కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా 'దేవర' అంచనాలను మించి రాణిస్తోంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ వన్ మన్ షో కారణంగా సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. ప్రమోషన్లు, టీజర్, ట్రైలర్ 'దేవర'పై భారీ హైప్ తీసుకొచ్చాయి. పైగా RRR చేసిన రెండేళ్లకు ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ కావడంతో ప్రేక్షకుల తాకిడి ఓ రేంజ్లో ఉంది. కలెక్షన్లను బట్టి ఈ విషయం చెప్పొచ్చు. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'దేవర' 8 రోజుల్లో ఎంత వసూలు చేశాడో చూస్తే షాక్ అవుతారు. దేవరాను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకొని 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్లు సంయుక్తంగా నిర్మించారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ కావడంతో, పైగా ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల తనను తాను నిరూపించుకోవడానికి తీసిన సినిమా కావడంతో దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్లో జరిగింది. నార్త్, సౌత్, ఓవర్సీస్లో దేవరా డిస్ట్రిబ్యూట్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నైజాంలో 44 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, ఆంధ్రాలో 46.55 కోట్లు కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 112.55 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అలాగే కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 1 కోటి, ఓవర్సీస్లో 27 కోట్లు, ఇండియా వైడ్ 20 కోట్లు కలుపుకొని మొత్తంగా 182.55 కోట్ల బిజినెస్ జరిగింది. 8వ రోజు మార్నింగ్ షో నాటికి దేవరా బ్రేక్ ఈవెన్ మార్క్ను క్రాస్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీకెండ్లోనే కాదు, వీక్ డేస్లో కూడా చితక్కొట్టిన దేవర వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని